ఈ విషయాన్ని దయచేసి మీరు ఎవ్వరూ మనసులో పెట్టుకోవద్దు ప్లీజ్. నేను అవి అన్ని ఐ వాజ్ ఏబుల్ టు బేర్ అండ్ ఇంకా ఎన్నో ప్రెషర్స్ ని కూడా నేను మొత్తం భరించాను. కానీ ఎక్కడో 4 గోడల మధ్యలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి, చిన్న చిన్న అవమానానికి తట్టుకోలేకపోయి, భరించలేకపోయి, చిన్న విషయాలకి కూడా చాలా ఎమోషనల్ గా డౌన్ అయ్యి ఎంతో మంది ఈ మధ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆఫీస్లో ప్రెషర్స్ అని, సొసైటీలో అవమానం అని, ఫ్యామిలీలో సమస్యలకి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కి, ఫైనాన్షియల్ డెట్స్ ప్రెషర్స్ దానికోసం, లవ్ ఫెయిలియర్స్ కని చాలా 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 విలువైన వాళ్ళు ప్రాణాలని చాలా ఈజీగా వాళ్ళు తీసేసుకుంటున్నారు. It really breaks my heart when I come to know about these news. Dear brothers and sisters, please don't do that and say no to suicide. హార్డ్ ఫేసెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది. అది మనం ఫేస్ చేయాల్సిందే, తప్పదు. కానీ ఒకటి, హార్డ్ ఫేసెస్ వచ్చి నిరంతరం కాదు. ఇట్ విల్ పాస్ ఆన్ అండ్ వి ఆల్ విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టిలో చాలా 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 ప్రెషియస్. God has created you, me and every human being with a beautiful plan and purpose. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలము, కానీ కళ్ళు తడవకుండా ఈ జీవితం అనే సముద్రాన్ని దాటలేము. సో be strong, be patient and stay positive. Never ever give up. God bless you all.